ఆమ్లెట్ పులుసేంటి ఆశ్చర్యంగా? అయ్యో అనుకోకుండా అతిథులు వచ్చారే, వాళ్ళేమో 1 డజన్ మంది ఉన్నారు. 4 గుడ్లతో నేనేం చేయను నమ్మకం. ఈ ఆమ్లెట్ పులుసుతో అందరి ఆకలి తీర్చేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరేపాకు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని శనగపిండితో పాటు అల్లం ముక్కను కూడా తురిమేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక తర్వాత 4 కోడిగుడ్లను పగలు కొట్టేసుకుని శుభ్రంగా గిల కొట్టేసుకున్న ప్యాన్ మీద కొంచెం నూనెసి ఆమ్లెట్ కింద వేసేసుకుని మూత పెట్టి 5-6 నిమిషాల పాటు సిమ్ లో మగ్గబెట్టేసుకున్నాక వైపు తిప్పేసుకుని 2 నిమిషాలు కాలిన తర్వాత ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టేసావు. నూనెసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరేపాకు వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపేసి 5-6 నిమిషాల పాటు వేపేసుకున్నాక 3 నిమిషాలు మగ్గబెట్టండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చోసం పోయి వరకు వేపండి. టమాటా ముక్కలు వేసుకుని 2 నిమిషాలు మగ్గబెట్టేసాక కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి నిమిషం వేగిన తర్వాత చింతపండు రసంతో పాటు నీళ్లు కూడా పోసేసుకుని మరుగుతున్నప్పుడు కొత్తిమీరతో పాటు ఆమ్లెట్ ముక్కలను కూడా వేసేసుకుని కుదిపేసుకుని 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో నూనె పైకి తేలి వరకు మగ్గబెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నంలో కలుపుకుని తింటే ఉంటదండి. ఆనందానికి అడ్డుగా నిలిచిన అన్నిటిని అణిచిపెట్టి అఖండ విజయం అందుకున్నట్టు ఉంటదండి.